నాన్నవి కాదు అన్నావు కదా నాన్న. నాన్న అన్న పిలుపు కోసం నువ్వు తప్పించిపోయే రోజు తొందరలోనే వస్తుంది నాన్న. రోజు మేమంతా కలిసి మూర్ఖంగా ప్రవర్తించి మిమ్మల్ని ఇంటి నుంచి బయటికి గంటేసినప్పుడు నాన్న అన్న పిలుపు కోసం తప్పించిపోతావని నువ్వన్నావు. అదే నిజమైంది. నువ్వే గెలిచావు, నేను ఓడిపోయాను. నాన్న ఎప్పుడూ ఓడిపోడు, పిల్లలను గెలిపిస్తుంటాడు. ఏ పిల్లలకైనా నాన్నే దైవం, నాన్నే హీరో. ఇంతకాలం నిన్ను దూరం పెట్టినందుకు, నా మాటలతో మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించమ్మా. అంత పెద్ద మాట అనకండి నాన్న. ఇంట్లోకి వెళ్దాం రండి. అమ్మతో నేను మాట్లాడతాను కదా. వద్దమ్మా. పర్లేదు నాన్న, రండి. అమ్మ అంగీకారంతోనే లోపలికి వస్తానన్నావు కదా, అయితే పిలుస్తానుండు. అమ్మా, అమ్మా. నాన్నొచ్చారు. మనతో ఉండడానికి వాళ్ళమ్మతో గొడవపడొచ్చారు. నువ్వు లోపలికి రానివ్వవని బాధపడుతున్నారు. నాన్న నువ్వు లోపలికి పిలవాల్సిందే, లేదంటే నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? తర్వాత తెలుస్తుంది నీకు. అక్షయ, నేను వెళ్ళిపోతానులేమ్మా. అమ్మ నిన్ను రానివ్వకపోతే నువ్వు నేను బయటికి పోయి ఏ చెట్టు కిందో ఉందాం. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? ఇంతకాలం నాతో ఉండి మీ నాన్న రాగానే పార్టీ మారిపోయావా? ఆడపిల్లవనిపించావు. నాన్న మనతో ఉండడానికి ఒప్పుకుంటావా లేక ఒప్పుకోవా? లోపలికి పిలుస్తావా పిలవ్వా? ఎప్పటికైనా మీ నాన్నతోనే కదా నా జీవితం. అమ్మ అంగీకరించేసింది. ఈ చేతులు, ఈ మనుషులు ఎప్పటికీ విడిపోకూడదు. నేను పంతంతో ఉందాం అనుకున్నాను, నీ కూతురు ఉండనివ్వలేదు. పద లోపలికి. ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. హారతిచ్చాక లోపలికొద్దురు. మేమేమైనా కొత్తగా పెళ్ళైన జంట? కొత్త జీవితం మొదలు పెట్టబోయే జంట. ఇప్పుడు రండి, కుడికాల లోపల పెట్టి రండి. రండి. ఇదంతా జరిగిందంటే అందుకు కారణం మీ అమ్మవారే. మన మధ్య ఇంకెప్పటికీ దూరం రాకూడదని దండం పెట్టుకుందాం. ఇంతకాలానికి ఒక్కటయ్యాం. కొన్ని రోజులకు అత్తయ్య నిజం తెలుసుకుని మారదామని అనుకున్నా నిహారిక, వసంత వదిన, కృష్ణ బావలు మారనివ్వరు. మళ్ళీ బావని నన్ను విడదీసే ప్రయత్నం చేస్తారు. ఇంకెప్పుడు మేం విడిపోయే పరిస్థితి రాకూడదు. మీరు మాట్లాడుకుంటూ ఉండండి.
నేను మీకు కాఫీ చేసి తీసుకొస్తాను. అవును, మీ తాతయ్యకి కనిపించడం లేదు. నేను వచ్చేసా. నానా, ఎక్కడికి బ్యాగ్తో బయలుదేరారు? చెప్పండి మావయ్య. మా ఇంటికి వెళ్తున్నానమ్మా. ఎందుకు? ఎందుకేంటమ్మా, మీరు చక్కగా కలిసిపోవడం కళ్ళారా చూశాను. ఇది చూడాలనే ఇంతకాలం నేను ఇక్కడ ఉన్నానమ్మా. మీరు కలిసిపోయిన తర్వాత ఇక్కడ నాకేం పని ఉంటుంది చెప్పు? మీ ముగ్గురు ఎంచక్కా ఉండండి. నేను అడ్డం ఎందుకు తల్లి? మీరడ్డమేంటి తాతయ్య? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీకు పెద్ద దిక్కు లేదని వచ్చాను. అసలైన మగదిక్కు వచ్చేశాడు. ఇక మీకేం భయం లేదమ్మా. ఏ ఆనందాలనైతే కోల్పోయారో, ఏ సంతోషాలనైతే దూరం చేసుకున్నారో అవన్నీ ఇప్పుడు తిరిగి రావాలి. అదేనమ్మా నా కోరిక. మీరు నా గురించి ఏం ఆలోచించొద్దు. వెళ్ళకండి మావయ్య, మాతోనే ఉండిపోండి. భర్త లేని బాధ ఎలా ఉంటుందో అమ్మకి తెలిసేంత వరకు ఇక్కడే ఉన్నాను నాన్న. ఉండిపోండి తాతయ్య, ప్లీజ్. నేనేమన్నా దేశం దాటి వెళ్తున్నానమ్మా? జస్ట్ రోడ్డేగా దాటి వెళ్తున్నాను. ఎందుకమ్మా బాధపడతారు? నీ వంటలకి అస్సలు దూరంగా ఉండలేను నేను. వస్తూ పోతుంటానులేమ్మా. ఇప్పుడు నీ భర్త నీ దగ్గరికి వచ్చేసాడు కాబట్టి వాళ్ళతో ఒక ఆట ఆడుకుంటాను, సరేనా? బాయ్ బాయ్ మా. బాయ్. రేయ్, నా కోడలు నా మనవరాలు జాగ్రత్త. ఇదంతా నేనే జరిపిస్తున్నాననుకుని అత్తయ్య మరింత నా మీద కోపం పెంచుకుంటుందో ఏంటో. ఇంకా నువ్వు ఎవరేమనుకుంటారో అని ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండవని. ఇక మన ముగ్గురిని ఎవ్వరూ విడదీయలేరు. అవని అక్షయ్ను పల్లెటూరుకు పంపించననడం, శ్రీకర్ ఇంటి నుంచి బయటికి పోవడం, అత్తయ్య గారికి దెబ్బ మీద దెబ్బ తగిలినట్టయింది. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది అత్తయ్య గారు. అవని దగ్గర అన్నీ ఉన్నాయని, ఏ క్షణాన ఆ ఇంటికి వెళ్ళిపోయినా రోజులు గడిచిపోతాయని మమ్మల్ని హేళన చేసి మాట్లాడుతున్నావు. ఏదో నాడు అది రోడ్డున పడుతుంది. అప్పుడు మీ అందరికీ బుద్ధొస్తుంది. అవని ఎక్కడికి పడిపోయినా తాను కూర్చున్న చోటునే సింహాసనంగా మార్చుకుంటుందే పిచ్చి మొహందాన. అవనికి ఎలివేషన్ ఇవ్వడం నీ బొక్కడి వల్లే అవుతుంది, ఇంకెప్పటి వల్ల సాధ్యం కాదు. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే, ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. ఇదేంటి మామయ్య గారు బ్యాగ్ పట్టుకొని హుషారుగా వస్తున్నారు? పైగా పాట పాడుకుంటూ చిరంజీవి స్టైల్లో వస్తున్నారు. లా 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 లాయే. నాన్న, ఏంటి బ్యాగ్? రేయ్, కొంచెం పక్కకుంటావా? నా ఇంటికి నేను వచ్చానురా, ఏ రాకూడదా? తప్పేంటి? పర్మనెంట్ గా వచ్చేసారా? యా. ఏంటి నాన్నోయ్ కుర్రోళ్ళ యూత్ వేషాలు వేస్తున్నావు? అవునరా,